ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమందు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆదివారం అందరూ కూడా ఆరాధనకు సిద్ధపడండి, పాల్గొనండి, దీవించబడండి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనములో షేబాదేశపు రాణి గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చింది అనే మాట. షేబాదేశపు రాణి, మరో మాట దక్షిణపు దేశపు రాణి అన్నారు. ప్రెజెంట్ యుమెన్ అనే దేశంతో ఆ దేశం పిలువబడుతుంది. అక్కడ ఉన్న రాణి యెరూషలేము ప్రాంతానికి వచ్చిందట. ఎందుకంటే యెహోవా దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఆ దేశాన్ని సొలొమోను ఎలా పరిపాలిస్తున్నాడో చూడాలి. ఆ దినాలలో చాలామంది సొలొమోను పరిపాలన గురించి చుట్టుప్రక్కల దేశాల వారు మాట్లాడుకుంటూ ఉండేవాడట. సొలొమోను జ్ఞానము కానీ, ఆయన పరిపాలనా విధానము కానీ. కనుక ఈవిడికి కూడా షేబాదేశపు రాణికి వెళ్ళాలనిపించింది. వింది కదా, దేవుడు గొప్పతనాన్ని వింది. దేవుడు తన బిడ్డైన ఆ సొలొమోనుకి ఏ విధంగా జ్ఞానం ఇచ్చాడో ఒక్కసారి వెళ్ళి రావాలి. ఎలా ఉంటాడో సొలొమోను, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. సొలొమోని గూఢార్థం కలిగిన మాటలు, కష్టమైన ప్రశ్నలు వేయాలి. ఆ ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్తాడో అని బయలుదేరిందట. ఆయన భోజన బల్ల ఎంత ఉంటుందో చూడాలి. ఆ భోజన పదార్థాలు డైనింగ్ టేబుల్ మీద ఎలా ఉంటాయో చూడాలి. అంటే ఈవిడ ఒక దేశానికి రాణి, ఈవిడికి చాలా వైభవం ఉంది, ఈవిడ చాలా ధనవంతురాలైన రాణి. కానీ ఈవిడ కంటే ఎన్ని రెట్టులు ఉన్నాడో చూడండి సొలొమోను రాజు. ఈవిడికి ఒక ఆశ్చర్యం కలిగింది. అంటే సొలొమోను రాజ్యాన్ని, సొలొమోను జ్ఞానాన్ని, సొలొమోను ఇంటిని, సొలొమోను దగ్గర పనిచేసే సేవకులని, వాళ్ళ డ్రెస్ కోడ్ని, వాళ్ళ భోజన పదార్థాలని, ఆయన కట్టించిన దేవాలయము, ఇవన్నీ చూడాలి అని బయలుదేరింది. అయితే ఎంత దూరము అక్కడి నుంచి, షేబా దేశం నుంచి యెరూషలేము అంటే 1200, అంటే 1200 మైళ్ళు, అంటే మినిమం 1800 కిలోమీటర్లు. 1800 కిలోమీటర్లు చాలా సుదీర్ఘమైన ప్రయాణం. 1800 కిలోమీటర్లు అంటే ఆ దినాల్లో విమానాలు లేవు, ఆ దినాల్లో కారులు ఏమీ లేవు. కేవలం ఒకటే ప్రయాణ మార్గం, ఒంటెలు మాత్రమే. ఆ ఒంటెల మీద 1800 కిలోమీటర్లు వెళ్ళడానికి రావడానికి దాదాపు 4000 కిలోమీటర్లు వచ్చేస్తుంది కదా. అంటే నెలలు తరబడి ప్రయాణం చేయాలి, నెలలు తరబడి ప్రయాణం చేయాలి. అరణ్య మార్గం గుండా, ఎడారి గుండా. ఆమె కింద చాలామంది సేవకులు ఉంటారు, ఉద్యోగస్తులు. వాళ్ళని పంపించచ్చు ఆవిడ. సొలొమోను దగ్గరికి వెళ్ళిరండి, ఆయన జ్ఞానం ఎలా ఉందో ఒకసారి మీరు చూసిరండి. రాజ్యం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, సేవకులు ఎలా ఉన్నారు, ఆయన ఇల్లు ఎలా ఉంది, ఆయన డ్రెస్ కోడ్ ఎలా ఉంది, ఆ వాతావరణం ఎలా ఉంది, ఆయన డైనింగ్ టేబుల్ ఎలా ఉంది, అక్కడ భోజన పదార్థాలు ఏమున్నాయి అంటే వెళ్ళొస్తారు. అలా కాదు, నేనే స్వయంగా వెళ్ళాలి. యెరూషలేములో దేవాలయం ఉంది, ఆ దేవాలయానికి ఆ దేవుడు గొప్పతనం నేను చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో మరొక విషయం ఉంది. అపోస్తలుల కార్యం 8:26లో ఐతోపియా దేశం నుండి ఒక మినిస్టర్, ఆర్థిక మంత్రి యెరూషలేము వచ్చాడట. కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుణ్ణి ఆరాధించడానికి. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము అంటే దేవుని మందిరము. ఎంత దూరం నుంచి వస్తున్నాం? కాస్త దూరం అయింది అంటే ఆ రోజున మనం దేవుని మందిరాన్ని ఆదివారం మానేస్తున్నాము, దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాము. ఎవరు అన్నారు, దేవునికి నీ మనసు దగ్గరగా ఉంటే నీ ఇల్లు ఎంత దూరమైనా కానీ నువ్వు దేవుని మందిరానికి ఈజీగా రాగలుగుతావు. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి దగ్గరగా ఉన్నా
మనసు గనక దూరంగా ఉంటే మందిరం ఎంతో దూరంలాగా ఉంటుంది. ఈ ఉదయకాలం మందు షేబాదేశ్ ప్రాణి గురించి విన్నారా? 1800 కిలోమీటర్లు ఆవిడ దేవుణ్ణి ఆరాధించడానికి సొలొమోన్ని చూడడానికి వచ్చింది. ఐతోఫియా అనే మంత్రి మరొక చాటు బైబిల్లో ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేముకు రాగలిగాడు. మీరు ఏ ప్రాంతాలలో ఉంటున్నారు? ఈ ఉదయకాలం మందు ఏ దేశాలలో ఉంటున్నారో, ఏ ప్రాంతాలలో ఉంటున్నారు, మీరు ఏ దేశంలో ఉన్నా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, వారానికి ఒక్కసారైనా దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే వంతులు ఉండండి. మనకు ఆశీర్వాదం. నేను మాట్లాడుకున్నాను చూసారా? రేపు నెక్స్ట్ విమర్శ సమయంలో, జడ్జిమెంట్ టైంలో అన్యురాలైన ఆ రాణి మన మీద విమర్శ, అదే నేరారోపణ చేస్తుంది. ఎందుకు నేరారోపణ చేస్తుంది అంటే మందిరానికి రాని వాళ్ళని అడుగుద్ది. నేను ఇన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి దేవుని మందిరానికి రాగలిగితే మీరు దగ్గరగా ఉండి 5-6 కిలోమీటర్లే మందిరానికి ఎందుకు రాలేకపోయారు? మరో విషయం, ఈ రోజున చాలా మందిని మందిరానికి రాలేదు అంటే మందిరం దూరం అయిపోయింది అని మాట్లాడుతున్నారు. లేదు అంటే మేము వెళ్ళే పాస్టర్ గారి జీవితం బాగోలేదండి, లేదా సంఘస్థుల జీవితం బాగోలేదండి, యవనస్తుల జీవితం బాగోలేదండి, అక్కడ వాతావరణం బాగోలేదండి. ప్రియ దేవుని బిడలారా, అక్కడ పరిస్థితులు మనకు అనవసరం. సమూయేలు తల్లైన హన్నా ఉంది. హన్నా వెళ్ళిన మందిరములో అప్పటి పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. ఏలీ కొడుకులు చాలా దుర్మార్గులుగా జీవిస్తున్నారు. అంత ఆధ్యాత్మికత లేదు అక్కడ ఆ రోజుల్లో షిలోహులో. అయినప్పటికీ కూడా ఎవరి కోసమో నేను వెళ్ళటం లేదు, ఎవరినో చూడను, నేను దేవుణ్ణి చూస్తా. అక్కడ నేను ప్రార్థన చేసుకుంటా, ప్రార్థనకు జవాబు పొందుకుంటా, సంతానాన్ని కావాలి నాకు అని హన్నా వెళ్ళింది. మరి ఆవిడ వెళ్ళిన మందిరం పరిస్థితులు వేరు. ఆధ్యాత్మికత, ఆత్మీయత కరువుగా ఉంది అక్కడ. అయినా దేవుడు ఆవిడ మొర వినలేదా? దేవుడు ఆవిడ మరొక జవాబు ఇవ్వలేదా? కనుక మీరు వంకలు వెతుక్కోకుండా ఆదివారము కుదరలేదనో, లేక బద్దకెచ్చడమో, పనులు పెట్టుకోవటమో, లేక సాకులు వెతుక్కోకుండా ఈ రాణిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రాణిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని వేలు ప్రయాణం చేసి ఆవిడ చక్కగా వెళ్ళింది. అందుకే రేపు రాబోయే కాలంలో పరలోకంలో దేవుడు ఈవిడి చేత మనకి విమర్శ చేపిస్తారు. అలాగును కాకుండా మనమందరము కూడా ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా ఎలాగున్నప్పటికీ కూడా వెళదాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దీవించబడదాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయం చక్కని మాటలు మీరు మాతో మాట్లాడారు. ఆదివారానికి ఉన్న ప్రత్యేకత, ఆరాధనకున్న ప్రత్యేకత, మందిరానికున్న విలువ మీరు మాతో మాట్లాడారు. ఇలా గనక మందిరానికి రాలేకపోతే రేపటి దినమున ఈ రాణి అన్యురాలైన నేను దేవుని మాటలు విన్నాను, దేవుని సన్నిధికి వచ్చాను, మీరెందుకు వినలేదు, మీరెందుకు విశ్వాసం ఉంచలేదు, మీరెందుకు రాలేదు అని ఆవిడ మీద, మా మీద నేరం మోపుద్దట. అలాంటి పరిస్థితి రానియకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ మాటలు వినడానికి, మీ మాటలు విని మీ సన్నిధికి రావడానికి కృప దయచేయండి. ఇంకెన్ని కుటుంబాలలోనైతే నాయన అయ్యా భార్య వస్తే భర్త రాక, భర్త వస్తే భార్య రాక, ఇద్దరు వస్తే పిల్లలు రాక, చాలా కుటుంబాలలో సాతానుడు కొద్దిమందిని ఆపుతున్నాడు. ఆ కట్టులన్నీ కూడా విప్పి వాళ్ళు కూడా మీ సన్నిధికి చక్కగా ఆదివారం రావాలి అన్న ప్రేరేపణ. అయ్యా మందిరం ఎంత దూరమైన మనసు దగ్గరగా ఉంటే ఈజీగా రాగలుగుతారు. కనుక కుటుంబ సమేతంగా అందరూ మీ సన్నిధికి రావాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ బాప్టిజం పొందాలి. మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ దినమంతా కూడా మీ దీవెన, మీ ఆశీర్వాదాలతో నింపి ఈరోజు ఎవరైతే ప్రయాణాలు, మార్గాలు తోడుగా ఉంటూ వారు అనుకున్నవన్నీ కూడా జరిగించి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయుషవంతులుగా చేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ.